హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మన ముందున డాక్టర్ ఎం మధుసూదన్ బాబు గారు ఉన్నారు, సీనియర్ న్యూరో ఫిజిషియన్ అండ్ ఆల్సో కన్సల్టెంట్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, బాగున్నాను. సార్, హెడేక్ అనేది ఇప్పుడు చాలా కామన్, లైక్ అందరిలో వస్తుంది. అసలు దేనివల్ల వస్తుంది, కారణాలు ఏంటి చెప్తారా? తలనొప్పి అనేది మనం అందరం రోజువారీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమే తలనొప్పి. సో ఈ తలనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. మనం తల చుట్టూ ఉండే వాటిలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు తలనొప్పి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైనసెస్ అని ఉంటాయి, జలుబు చేసినప్పుడు సైనసైటిస్ వస్తుంది, దానివల్ల హెడేక్ రావచ్చు. అదేవిధంగా ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకో, దానివల్ల హెడేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చినా హెడేక్ వస్తుంది. ఈ వెనక ఉండే వర్టెబ్రా అంటే సర్వైకల్ వర్టెబ్రా అంటాము, వాటిల్లో స్పాండిలోసిస్ వచ్చినా కానీ హెడేక్ వచ్చేదానికి అవకాశం ఉండదు. తర్వాత టీత్లో ఏ ప్రాబ్లం వచ్చినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఏ ఇన్ఫెక్షన్స్ వల్ల అయినా తలనొప్పి రావచ్చు. ఇవి కాకుండా జ్వరం, మామూలుగా జ్వరం వస్తే అది ఏ జ్వరం, మలేరియా ఫీవర్ అనుకోండి, హెడేక్ సివియర్గా వచ్చే అవకాశం ఉంది. అదే డెంగ్యూ ఫీవర్ అనుకోండి, హెడేక్ వచ్చేదానికి అవకాశం ఉంది. వీటన్నిటిని సెకండరీ హెడేక్స్ అంటాం. సెకండ్ అంటే ఒక కాజు ఉంది, ఆ కాజు వల్ల ఈ తలనొప్పి వస్తుంది. సైనసైటిస్ వల్ల తలనొప్పి వచ్చింది, మలేరియా వల్ల తలనొప్పి వచ్చింది. అదేవిధంగా బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల హెడేక్ వచ్చింది. లేదు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, మెనింజైటిస్ అంటాము, పిల్లల్లో వైరల్ ఎన్కెఫలైటిస్ అని, ఈ మధ్య జపనీస్ ఎన్కెఫలైటిస్ అని పేర్లు వినే ఉంటాం, వీటి వల్ల తలనొప్పి రావచ్చు. మెదడు లోపల ప్రెషర్ రైజ్ అయితే తలనొప్పి రావచ్చు. ఇలాగ వీటన్నిటిని సెకండరీ హెడేక్స్ అంటాం. ఓకే. సో ఈ సెకండరీ హెడేక్స్ అంటే దేర్ ఇస్ ఏ కాజ్, బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ గెటింగ్ ద హెడేక్. మనం ఆ కాజ్ని ట్రీట్ చేస్తే హెడేక్ తగ్గిపోతుంది. ఇది వీటిని సెకండరీ హెడేక్. అది కాకుండా ప్రైమరీ హెడేక్స్ అని కొన్ని ఉంటాయి. అదే తలనొప్పులు. ఇందులో కూడా రకరకాల హెడేక్స్ ఉన్నాయి. ప్రైమరీ అంటే ఏంటి? మాకు ప్రైమరీ హెడేక్స్ ఎలా ఉంటాయి? ప్రైమరీ హెడేక్ అంటే దేర్ ఇస్ నో ఆబ్వియస్ కాజ్ ఫర్ దట్. ఈ మామూలుగా మీరు విని ఉంటారు మైగ్రేన్ హెడేక్స్ అని. మైగ్రేన్ హెడేక్స్ అనేవి ప్రైమరీ హెడేక్స్ కింద వస్తాయి. ఈ మైగ్రేన్ హెడేక్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ విత్ ఆరా అంటాం. అంటే సార్ అదే ఇంకొక మైగ్రేన్ వితౌట్ ఆరా, అది బేసిక్ క్లాసిఫికేషన్. విత్ ఆరా అంటే వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ వస్తాయి. లైక్ సపోజ్ దీన్ని ఏమంటారంటే మెదడు లోపల రక్తనాళాలు కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతాయి. కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ సప్లై డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్కి అందదు. సో అందనప్పుడు ఎప్పుడైతే బ్లడ్ సప్లై అందదో ఆ ఏరియా నీకు సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా వచ్చే ఏంటంటే విజువల్ హ్యాలిసినేషన్స్ అంట. విజువల్ హ్యాలిసినేషన్ అంటే కళ్ళ ముందు ఏదో చిన్నది తయారయ్యి ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది. తర్వాత అది వచ్చిన తర్వాత అది ఇవాల్వ్ అవుతుంది. 5 minutes నుంచి 60 minutes దాకా అది పెరగవచ్చు. పెరిగిన తర్వాత సివియర్ హెడేక్ ఫాలో అవుతుంది. సో దీన్ని విజువల్ ఆరా అంటాం. అదేవిధంగా కొంతమందికి భయంకర వాసనలు వస్తాయి, చెడ్డ వాసనలు అనేవి వస్తాయి. జనరల్గా చెడ్డ వాసనలు వస్తుంటాయి. అవి వచ్చిన తర్వాత అవి కొంతసేపు అలా ఉండి తర్వాత హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ఫాక్టరీ హాలుసినేషన్. దీనికి రీజన్స్ ఉండవు. లైక్ రీజన్ అదే కదా, రక్త సరఫరా ఎప్పుడైతే ఆ ఏరియాకి తగ్గిపోతుందో అక్కడి నుంచి ఆ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకి మన వాసనలన్నీ తెలిసే ఏరియా ఆల్ఫాక్టరీ లోబ్ అంటాం. అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఆ స్మెల్స్ వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇది కళ్ళు చూపు విజువల్ కామన్ వచ్చి విజువల్ హాలిసినేషన్స్ ఇలా వస్తాయి. అదే కాకుండా కొంతమందికి బ్లడ్ సప్లై బ్రెయిన్లో మనకి చెయ్యి కదలాలన్నా కాలు కదలాలన్నా బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, మోటార్ కార్టెక్స్ అంటాం, ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది. దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, చెయ్యి కాలు బలహీనత వస్తుంది. అంటే చెయ్యి కాలు ఒక పక్క చెయ్యి కాలు బలహీనత వచ్చేసి అది 5 నిమిషాల నుంచి 1 గంట సేపు అలా పెరుగుతూ వస్తుంది. తర్వాత హెడేక్, సివియర్ హెడేక్ వస్తుంది. హెడేక్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ వీక్నెస్ కూడా తగ్గిపోతుంది. దీన్ని హెమిప్లీజిక్ మైగ్రేన్ అంటాం. అదేవిధంగా బ్రెయిన్ స్టెమ్ మైగ్రేన్ అంటాం. దానిలో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయని అనవసరం ఏమో ప్రాబ్లీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్. ఆరా అనేది డిఫరెంట్ టైప్స్. అంటే దెర్ ఈజ్ సమ్ ఫినామినా, అంటే విజువల్గా కానీ లేకపోతే వినికిడిగా కానీ లేకపోతే టాక్టైల్ ఇది కానీ వచ్చి తర్వాత హెడేక్ వస్తుంది. వీటిని మైగ్రేన్ విత్ ఆరా అంటాం. దీన్ని కొలిక్వల్ టర్మ్లో క్లాసిక్ మైగ్రేన్ అంటారు.
ఇది ఇన్సిడెన్స్ తక్కువ. దీనికి ఆ, ఒక సొసైటీ ఉంది, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హెడేక్ డిజార్డర్స్, ఓకే. ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ హెడేక్ డిజార్డర్స్ అని ఒకటి ఉంది. దానిలో దీనికి కొన్ని క్రైటీరియా ఇస్తారు. ఈ ఉంటే మీరు ఈ డయాగ్నోసిస్ పెట్టాలా, ఈ ఉంటే ఈ డయాగ్నోసిస్ పెట్టాలని. ఓకే. సో దీనికి క్రైటీరియా ఉన్నాయి. అదేవిధంగా మైగ్రేన్ వితౌట్ ఆరా అంటే దీంట్లో ఎటువంటి ఇవి ఉండవు, ఇది సిమ్టమ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా హెడేకే వస్తుంది. దీన్ని కామన్ మైగ్రేన్ అంట. ఎక్కువ మంది మైగ్రేన్ పేషెంట్స్ ఇలాగే ప్రజెంట్ అవుతారు, ఎక్కువ మంది.